నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహిత రైస్, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమానికి స్వాగతం. గత సంచికలో దర్శకులు క్రిష్ గారు సీతారామశాస్త్రి గారితో ఆయనకున్న అనుభవాల పుస్తకం తాలూకు కొన్ని పేజీలలోని విశేషాలను మనందరికీ తెలియజేశారు. మరి ఇవాల్టి సంచికలో మరికొన్ని పేజీలను తిరిగేద్దామా? శాస్త్రి గారికి మానసపుత్రులు మీరు ఒకరు. మీరు మొదటి గురువు గారు అని పిలిచేవారు, తర్వాత నాన్నగారు అని పిలిచే, అసలు ఆ రిలేషన్ ఎలా బలపడింది మీది? గురువు గారు అని కమ్స్ వెరీ డీప్ అండి. బేసికల్గా ఐ సీ హిమ్ అంటే బయట మనం చాలా ఇప్పుడు ప్రవచనాలు వింటా ఉన్నాము, చాలా పుస్తకాలు చదువుతా ఉన్నాము. టు ఎవాల్వ్ అవర్ సెల్స్ వి టేక్ సో మెనీ పార్ట్స్ అన్నమాట. బట్ ఆయనతో కూర్చొని ఏ టాపిక్ ఎత్తుకున్నా కూడా అంత వాస్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళటం. సో ఐ సా ఫిలాసఫర్ ఇన్ హిమ్ బేసికలీ. సో ఎనీ చిన్న విషయం ఉన్నా కూడా, అండ్ నేను తీసే ప్రతి సినిమా గమ్యం కావచ్చు, వేదం కావచ్చు, కృష్ణ వందే జగద్గురం కావచ్చు, ఏది చెప్పినా సరే ఆయన ఒక కంచె కావచ్చు, ఆర్ ఎనీ మూవీ ఐ టెల్ అండ్ వాస్ట్ నాలెడ్జ్ అన్నమాట. సో అది నేను ఆయన గురువుగా భావించాను, గురువుగా చెప్పాను. బట్ ఆ లోపల వ్యక్తిగా కూడా ఎంత ఎంత భోలా మనిషి అంటే బేసికల్గా మీరు అందరికీ తెలిసిన విషయం అన్నమాట. నేను ఒక్కరి గురించి ఒక్క చిన్నగా మాట తప్పుగా అంటాం కూడా నేను ఎంతవరకు వినలేదు. ఎవరు వచ్చినా సరే అదే ఆప్యాయతగా ఉంటారు. ఆయన అబ్బాయిని పిలుస్తా ఉన్నారు. అరే నువ్వు నా పెద్ద కొడుకురా అంటున్నారు. నేను నాన్నగారు అని పిలవటం స్టార్ట్ చేశాను. కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్ బట్టి, పాట కోసం జనరల్గా దాన్ని బట్టి గురువు గారు, నాన్నగారు, సార్ ఇవన్నీ కూడా షఫల్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు తీసిన సినిమాల్లో శాస్త్రి గారికి ఎక్కువ నచ్చిన సినిమా ఏది సార్? ఆయనకి ఎక్కువ కంచె సినిమా బాగా. కంచె ఇష్టం. కంచె ఈజ్ ఏ మైక్రో అండ్ మ్యాక్రో అనాలిసిస్. ఒకవైపు ఏమో ఒక రెండో ప్రపంచ యుద్ధము, ఒకవైపు ఊర్లలో జరిగే చిన్న అన్నమాట. మనిషి విడిపోవటానికి అనేక రీజన్స్ చెప్పుకుంటారు. అది తెలంగాణ, ఆంధ్రాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా కూడా కలిసి ఉండొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు ఆ టైంలో రాసిన కథ కంచె. సో ఇది ఆయనకి కంచె చెప్పినప్పుడు, మీరు విద్వేషం పాలించే దేశం ఉంటుందా, దానికి వెళ్ళే ముందే ఊరు ఏరయ్యింది అనే పాటలో రాస్తారన్నమాట. అందులో కడుపార ఈ మన్ను కన్నోళ్ళే అంతా కులం వచ్చి కాదంటదా అని కథలో రాబోతుంది. ఆ కులం వచ్చి సీతకి, దూపాటి హరిబాబుకి ఇక్కడేం కులంతో కొట్టుకుంటా ఉంటారు. అక్కడేమో అక్కడ భారతదేశం దాటి వెళ్తే కులానికి సంబంధం లేదు. ఊర్లో కులాన్ని కొట్టుకోవడానికి ఉంది. అక్కడ వచ్చేసి దేశాలు జాతులు కొట్టుకుంటున్నాయి అన్నమాట. కొట్టుకోవడానికి దేర్ ఆర్ మెనీ రీజన్స్. అది పాట ఫస్ట్ లోనే రాస్తారన్నమాట. అది ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా. ఇప్పుడు మీరు అన్నట్టుగా అప్పుడు తెలంగాణ, ఆంధ్ర అవ్వచ్చు, ఇవాళ రష్యా ఉక్రెయిన్ వార్ దాకా విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా అనే ఒక పదము వీటన్నిటికీ అతీతంగా ఎప్పుడైనా వాడుకోవచ్చేమో అనిపిస్తుంది. అసలు అంటే ఈ కథకి ఆయనకున్న ఎమోషనల్ కనెక్టివిటీ ఏంటి సార్? జనరల్గా ఆయన ఆశావాది, అందరు జనం కలిసి ఉండాలి అనేదన్నమాట. ప్రతి పాటలో మనిషి ఎదుగుదల గురించి మాత్రమే చెప్తారు. సో కంచె అనేది జనాల మధ్య అన్నం ముద్దలా ఉండే ఊరు మెతుకులుగా విడిపోయింది. దట్ ఈస్ ద వన్ లైన్ టు సే కంచె. అందరం కలిసి ఉన్నాం. ముద్దలా ఉంటే ఒక పద్ధతి, మెతుకు అంటే ఎవరి నోట్లోకి వెళ్ళదన్నమాట బేసికల్గా. ఆయనకి స్వతహాగా చాలా నచ్చిందన్నమాట. అండ్ సెకండ్ థింగ్, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఇండియన్ సినిమాలో కూడా పెద్ద సినిమాలు లేవు, తెలుగు సినిమాల్లో కూడా దాని గురించిన పెద్ద ప్రస్తావన లేదు. ఇక్కడ మిలిటరీ మాధవరం అనే ఊరు దగ్గర నుంచి మన తెలుగు ప్రజలు దాదాపు వేలల్లో ఆ యుద్ధాల్లో పాల్గొన్నారు. పెద్ద ఎక్కువ దూరంలో జరిగింది కాదు, 40లో జరిగిన, 100 సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధం. మనకు సంబంధం లేని యుద్ధం కాదు, మనం కూడా పాల్గొన్న యుద్ధం అన్నమాట. సో మంచి కథా వస్తువు దొరికింది. అట్ ద సేమ్ టైం చెప్పాలనుకున్న థీము, కాన్సెప్ట్ బాగా ఇమిండి అన్నమాట. సో ఈ రియలీ లైక్ ఇట్ అలాట్ అండ్ వి డిస్కస్డ్ ఏ లాట్ ఈ సినిమా గురించి. బేసిక్గా మీరన్నా మీ సినిమాలన్నగా అందుకే ఆయనకి ఇష్టమేమో, ఎందుకంటే ఆయన సిద్ధాంతాలకి చాలా దగ్గరగా ఉండే కథలను మీరు ఆయనకి ఇచ్చారేమో అనిపిస్తుంది. అంటే గమ్యం కానీ, వేదం కానీ, కృష్ణ వందే జగద్గురం కానీ
ఇవి ఒక మనిషి గురించిన కథలు, అట్ ద సేమ్ టైం రేపటి గురించిన ఆశ. ఆయన ఎప్పుడైనా చూడండి రేపు బాగుంటుందని నమ్ముతారు. బాగుంటుంది అంటే మనిషి ప్రేమించాలని. ఎగ్జాక్ట్లీ. సో ఈ 3 సినిమాలు మీరు చూస్తే విలన్ కనపడ్డా అసలు చాలా సాహసం అన్నమాట. ఆయన పెద్ద భయంకరం విలన్ అంటూ మనలో ఉన్న మలినాలు, మనలో ఉన్న మంచితనాల గురించిన కథ అన్నమాట. అయితే ఇదే కథలో మన భగభగమని ఎగిసిన పాట కూడా ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్ప్రెషన్. ఇందులో ఒక క్లిష్టమైన చరణం ఉంటుంది సార్. నిసి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం మృదులాల సస్వప్నాల సహృత్ కపోతపాతం పృథు వ్యదార్థ పృథ్వీమాత నిర్ఘోపిత చేతం నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం. ఇంత భాష అవసరమా అని ఆయన అన్నారంట కదా. బేసికల్గా మీరు ఉండాలని ఇన్సిస్ట్ చేశారు. ఇది ఇచ్చిపుచ్చుకోవటాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరుగుతున్నది ఇది ఆడియన్స్కి భాష అర్థం కాకపోయినా భావం కానీ అక్కడ ఉన్న హెవీనెస్ కానీ దొరికిద్దని నా ఆశ. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఆ పౌరం గురించిన కథ అది అంత జరిగినప్పుడు బోయవాడు ఎలాగా మారినో, హౌ హీ బికమ్స్ ఎ గ్రేట్, అండ్ వీ ఆల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు బికమ్ ఏ గ్రేటర్ పీపుల్ అన్నమాట. ఇక్కడ జరిగినప్పుడు ఇది చిన్న డిస్కషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి బేసికల్గా. బట్ నాకు నిజంగా గుర్తులేదు ఆ కాంటెక్స్ట్. బట్ నేను కావాలన్నాను, ఆయన ఎందుకు ఇది మామూలుగా రాస్తా అన్నారు. లేదు గురుగారు ఉంచండి అని అడిగాను అనమాట. అదే సమయంలో గౌతమిపుత్ర శాతకర్ణిలో ఎకిమీడా అని పాట వస్తుంది. ఎకిమీడా అంటే రాజు అని అర్థం. రాణి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కొంచెం జానపదం స్టైల్లో ఎకిమీడా అని పిలుచుకుంటుంది. ఆయన ఇట్లా రాస్తా, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు రాస్తా ఉన్నారు, ఎకిమీడా ఎందుకు గురుగారు వేరేదైనా స్టార్ట్ చేయొచ్చు కదా అని. నేను ఏంటి పల్లవిలో స్టార్టింగ్ అది. దెన్ హీ లుక్డ్ ఎట్ మీ, నువ్వు కూడా నేను రాయనివ్వకపోతే ఎవరు రాయనిస్తారు అబ్బాయి, ఉంచుకో, బాగుంది, ఉంచుకో అని ఇచ్చేసారు అన్నమాట. అది కానీ సార్ వాస్తవానికి ఆ పాటను ఆ పదమే ఇట్ మేడ్ ఇట్ ఎంత డిఫరెంట్ పాటగా చేసిందంటే ఎత్తుగడే. అబ్సల్యూట్లీ. ఆయన గురుగారు టేక్ ఆఫ్ చాలా బలంగా చాలా చాలా గమ్మత్తుగా ఇస్తూ ఉంటారు. రా ముందడిగేద్దాం పాటలో స్టార్టింగ్ ఉంటుందండి. నీకు తెలియనిదా నేస్తమా చెంత చెరననే పంతమా నువ్వు నేనని విడిగా లేమని ఈ నా శ్వాస నిన్ను నమ్మించని అనేది అది ఫస్ట్ సాకిలాగా వస్తుంది. పాడితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆయన రాసినప్పుడు నేను ఈయన ఈ పదాలు రాస్తున్నప్పుడు, అంటే ఇది మన సినిమా వచ్చిన తర్వాత చెప్తున్నాం, ఇది కొంచెం హెవియర్ థాట్ లా ఉండొచ్చు ఆడియన్స్. ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళకి క్రిస్టియన్ ఇది మాట్లాడుతున్నాడని. బట్ ఆ రోజు నా మనసులో జరిగింది ఏంటో నేను పంచుకుంటున్నాను ఇది. సో నేను ఆలోచిస్తుంది ఇక్కడ ఈ బ్రదర్ ఈశ్వర్ అండ్ హరి క్యారెక్టర్లకి, వీళ్ళిద్దరు అక్కడ ఉంటే నీకు తెలియదా నేస్తమా చెంత చెరననే పంతమా అని, నువ్వు నేనని విడిగా లేమని ఈ నా శ్వాసని నిన్ను నమ్మించని అని ఆయన రాసినప్పుడు నేను ఓహో ఈశ్వరు హరి గురించి రాస్తున్నారు కదా అని. వెళ్ళిన తర్వాత ఆయన సేమ్ దాన్ని మొత్తం చెప్పి, గురుగారు చాలా అద్భుతంగా ఉంది, వి విల్ డూ దిస్ వన్, ఇది నేను ఇలాగ ఆలోచిస్తున్నాను, ఇక్కడ జరుగుతున్నప్పుడు అతని మీద షార్ట్స్ ఉంటే అతను ముందు వెళ్తూ ఉంటాడు, ఇతను వెనక వెళ్తూ ఉంటాడు అని చెప్తా ఉన్నాను. చెప్తా ఉంటే వచ్చి ఒక క్షణం దీన్ని ఇంకో రకంగా ఆలోచించు, ఇది జరుగుతున్నప్పుడు ఇతను ఒక్కసారి షార్ట్ చెప్పారన్నమాట నాకు. ఇతను ఒక్కసారి ఇలా చూసి ఇతని వైపు కాకుండా ఇంకా దూరంగా చూడండి, దూర లోకాలకు చూడండి అన్నారు. ఒక్కసారి నాకు జల్లు అనిపించింది. సో ఈయన రాస్తుంది వీళ్ళిద్దరి మాత్రమే అన్వయించడం కాకుండా ఇతని ప్రియురాలికి ఆ తర్వాత జరగబోయే సంఘటనలకి మొత్తం పొందుపరిచి అప్పుడు ఎత్తుకుంటారన్నమాట. విద్వేషం పాలించే దేశం ఉంటుందా ప్రశ్న, విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ప్రశ్న, ఉండుంటే అది మనిషిదై ఉంటుందా, అడిగావా భూగోళమా, నువ్వు చూసావు ఓ కాలమా అని కాలం దగ్గరికి వెళ్ళి మాట్లాడతారన్నమాట. రా ముందడిగేద్దాం. ఆయన కంచె ఎందుకు నచ్చిందంటే ఈ లైను దాదాపు 100 సార్లు నాకు ఈ సినిమా జరుగుతున్నంతసేపు చెప్పుంటారు. వచ్చి మా టీం అందరికీ చెప్పుంటారు. ప్రతిసారి దీని గురించి మాట్లాడుతూ అంటాడు. యుద్ధం అంటే అర్థం ఇది కాండి. ఇందులోంచి ఇన్స్పిరేషన్, ఇందులోంచి నాకు తెలియని ఒక చిన్న సీడ్ నేను గౌతమిపుత్ర శాతకర్ణి తీయటానికి అందులో కాన్సెప్చువలైజ్ చేసుకోవడానికి యుద్ధం చేద్దాం. ఎందుకంటే యుద్ధాలన్నీ ఆపే యుద్ధం చేద్దాం, సరిహద్దుల్ని చెరిపేసి యుద్ధం చేద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసుకుంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ సపరేట్గా, తెలంగాణ సపరేట్గా అయ్యి అక్కడ అమరావతి క్యాపిటల్గా ఉన్నప్పుడు సో కథ చేయాలి. నెక్స్ట్ బాలకృష్ణ గారు 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్నప్పుడు తెలంగాణలో కోటిలింగాల్లో పుట్టి ఇప్పుడు ప్రస్తుత తెలంగాణలో అమరావతిని రాజధానిగా చేసుకుని ఏలిన ఒక చక్రవర్తి గురించి
కథ చెప్దాం అన్నప్పుడు రా ముందడికేద్దాం అటువైపు అన్నారు. కానీ గౌతమిపుత్ర శాతకంలో ఈ రాజు యుద్ధం భయంకరమైన యుద్ధ పిపాసి, మొత్తాన్ని శరణమా రణమా అని. ఎందుకు చేస్తున్నావు యుద్ధం అంటే హీ ప్రామిస్డ్ హిస్ మదర్. మొత్తం ఈ జంబూ ద్వీపంలో ఉన్న అన్ని ప్రాంతాలని కలగట్టి ఒకడే ప్రాంతం అయితే యుద్ధాలు ఉండవు కదా, ఒకడే చక్రవర్తి. దానికోసం ఇప్పుడు రావాలి. ఇప్పుడు అనేకమైన ఈ కొలాటరల్ డ్యామేజ్ జరగాలి. జరిగిన తర్వాత ఇంక కొట్టుకోవటం 1000 మంది రాజు ఉండేసరికి కొట్టుకుంటున్నారు. ఒకడే రాజు ఉంటే జనం సుఖంగా ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ అన్నమాట. దానికి ఇక్కడ సీడ్ ఇక్కడ పడిపోయింది అన్నమాట. సో ఇది చెప్పి ఈ చరణం రాసినప్పుడు అండి, ఇది ఆయన 2 చరణాలు నేను స్వాప్ చేసిన చరణాలు. స్వాప్ చేసిన చరణాలకి ఇది బాగుంటది గురువు గారు అంటే అప్పుడు ఆయన 2వ చరణం లాస్ట్ లైన్స్ మళ్ళీ మార్చారు. ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన, ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా, రాకాసుల మూకల్లే మార్చద పిడివాదం, రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం, సాధించేదేముంది ఈ వ్యర్థ విరోధం, ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం. చదువుతా అంటే ఒక వచ్చిన కైచంగా ఉంటుంది. ఇక్కడ ఇది ఆయన సెకండ్గా రాసిన ఇప్పుడు అన్నమాట. రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం, రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం, ఈ పూటే ఇంకదు అందం. ఇప్పుడు 40లో జరుగుతున్న కథ సంబడి సేస్ అన్నమాట. ఈ భూమి అనేది మంది కాదు, మన పూర్వీకులు మనకిచ్చింది కాదు. మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎప్పుడో వచ్చి ఎవరైతే వచ్చి ఇక్కడ ఉండబోతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పుగా తీసుకున్నాం దీన్ని. మనం వాట్ ఆల్ రిసోర్సెస్ వీఆర్ యూజింగ్. మనకే ఉంది ఇప్పుడు, నీళ్ళు ఉన్నాయి, తాగుతాం, ఎంజాయ్ చేస్తాం, స్నానాలు చేస్తాం, స్విమ్మింగ్ పూల్స్ కట్టుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ వచ్చేవాడు పరిస్థితి ఉంది. పూర్వీకులు మనకి ఇచ్చింది ఏం లేదు. రాబోతున్న వాళ్ళ దగ్గర, మన బిడ్డల దగ్గర, మన భావి తరాల దగ్గర మనం అప్పు తీసుకున్న రిసోర్సెస్ ఇవన్నీ. ఆర్ భావాలు కావచ్చు, ఆర్ మన పగలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, వచ్చే తరాలకు సంబంధించింది. ఇమాజిన్ ఆ రూమ్లో అక్కడ ఆయన కూర్చుని ఇలా మాట్లాడితే ఈ వింటా ఉంటే ఈ కథకుడుగా కొన్ని నెలలు కూర్చొని తయారు చేసుకున్న కథకి టువర్డ్స్ ద 3rd act ఎండ్లో రాబోతున్నది. ఈ పాటకి నేషనల్ అవార్డు కాదు, ఏమో ఇవ్వాలి. అది దౌర్భాగ్యం అన్నమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీట్ అన్నమాట ఆయన చేసింది అది. రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం, ఈ పూటే ఇంకదు అందాం, నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం, రా ముందడిగేద్దాం, సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదా ఉంటాడన్నమాట. నువ్వు ఎంత గొప్పగా రాశారు. బేసికలీ ఒక మానవ జాతి మనుగడ ఎలా ఉండాలో చెప్తున్నారు ఆయన. మనిషి ఎలా ఉండాలో చెప్తున్నారు, మనం ఎలా ఉండాలో చెప్తున్నారు. ఇదంతా ఎందుకంటే రేపటి రాబోయే నీ బిడ్డల కోసం ఎలా ఉండాలో చెప్తున్నారు. అండ్ ఆల్ హోప్స్. అది ఒక రూమ్లో కూర్చొని కలం పట్టుకొని ఆ కాగితాలు పట్టుకొని ఎంత నలుగుంటారు ఆయనకన్నమాట. ఎన్ని రక్త బొట్లు అయితే ఈ పాట అయింది, ఎంత అయింది. దాని తర్వాత చరణం 2వది, అందరికీ సొంతం అందాల లోకం. ఇది అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ విల్ గో ఎక్స్ప్లోర్ అండి, దెన్ వీ కమ్ బ్యాక్ అండ్ దెన్ ఐ వాంటెడ్ డిఫరెంట్ మెలోడీ కైండ్ ఆఫ్ థింగ్. ఐ ఆస్క్డ్ చిరంతన్ గారు టు డూ అనదర్ మెలోడియస్ కైండ్ ఆఫ్ థింగ్, దెన్ వీ విల్ గో ఇంటు అందరికీ సొంతం అందాల లోకం, కొందరికే ఉందా పొందే అధికారం, మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం, గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం. పీస్ ఆఫ్ ల్యాండ్ కైండ్ అది అక్కడ కొట్టుకుంటుంది అన్నమాట. ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం అని నీకు తెలియందా నేస్తమా, ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం అని. మళ్ళీ చిన్న చిన్న వస్తా లాస్ట్ 2 లైన్స్ అండి. ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తల వంచే తలపే అవుదా ఉన్నారు. జస్ట్ ఇప్పుడు మనం పాకిస్తాన్ కొట్టుకుంటున్నాం. వై వీఆర్ ఫైటింగ్? నేను పుట్టిన తర్వాత బేసికల్ పాకిస్తాన్ ఈజ్ మై ఎనిమీ స్టేట్, ఆర్ సమ్ అదర్ కంట్రీ ఈజ్ మై ఎనిమీ స్టేట్. ఓకే, నేను ఒక క్యాస్ట్లో పుట్టుండొచ్చు, ఒక రిలిజియన్లో పుట్టుండొచ్చు బేసికలీ. బట్ మా తాతగారికి ఆ లాహోర్ కూడా ఆయన ల్యాండ్. తన తల్లి అప్పుడు ఒక ముక్క విరిగిపోయింది, ఇరగంగానే ఆ ముక్కను ద్వేషిస్తున్నారన్నమాట. బేసికల్గా అనేక ప్రశ్నలు ఉంటాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్, బట్ జనరల్లీ మనమేనే కాదు అనేకమైన అన్నమాట. సో ఒక ఊరు గురించి ఊర్లోని ఇద్దరు వ్యక్తుల కథ, ఊర్లోని ఇద్దరు వ్యక్తులు కదా. కొడవళ్ళు నాగళ్ళు చేసే పనంతా భూదేవి పూజే కదా, ఏ వేదమైనా ఎవడి స్వేదమైనా ఆ స్వామి సేవే కదా అని, కడుపార ఈ మన్ను కన్నోళ్ళ అంతా కులమొచ్చి కాదంటదా అని అక్కడ ఫస్ట్లో రాసిన థింగ్. ఈ పంచక ఆ పంచక కంచెలు ఎన్నున్నా జరపాల ఈ జాతర. ఇది ఎక్కడో ఊరు ఏరయ్యింది అనే పాటలో రాసి ఆ ఊరు గురించి, ఆ మైక్రో దాంట్లో ఒక ఊర్లో కులం గురించి మాట్లాడాడు.
ఇక్కడికి వచ్చేసరికి ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తల వంచే తలపేవదాం, ఇక్కడి నుంచి అక్కడికి వారదన్నమాట. ఇది ఒక ఆ తలపే మన గెలుపుని అందాం, రా ముందడిగేద్దాం. ఒక దర్శకుడిగా నేను ఈ సీక్వెన్స్ ఇక్కడ ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది అర్థం చేసి ఐఎమ్ సో ఎక్సైటెడ్. బట్ ఇదంతా ఆడియన్స్ ఐ కాంట్ పుట్ ఏ సబ్ టైటిల్స్. థ్యాంక్ గాడ్ మీరు చేస్తున్న బృహత్ కార్యం చాలా ఎక్స్ట్రాడినరీ థింగ్ అన్నమాట. ఇలాంటి ఒక పాటలో ఒక పదాల్లో ఎన్నున్నాయి ఇలాంటివి అన్నమాట. సీతారాం శాస్త్రి గారితో నాకు పెద్ద గొడవ ఇంకోసారి జరిగిద్ది అన్నమాట. అదేంటంటే ఆయన మ్యూజిక్ ఎక్కడున్నా కూడా వదలరు అన్నమాట, అది కూడా లిరిక్ రాసేస్తారు. గురువు గారు అక్కడ అది చిన్న మెలోడీ ఒక మంచి షేనాయి బిట్టుంటే చాలా బాగుంది, మెలోడీ బాగుంది, నేను రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తారరే తారరే ఎండ్ వదిలితే ఎంతవరకు ఎందుకు వరకు, ఇంకో వర్షన్ రాస్తే ఎండ్లో గురుగారు వద్దండి తారరే తారరే కావాలి నాకు, ఎండ్లో అది రిపీట్ అయిద్ది అన్నమాట. ఎందుకు నేను లిరిక్ ఇస్తాను పెట్టుకోరా అంటే, లేదండి ఐ వాంట్ లిటిల్ టు మేల్ బాండింగ్ కామ్రేడరీ కోసం నేను అలా వదిలేను. సో ప్రతి సినిమాలో జరిగిద్దన్నమాట. నేను కొన్నిసార్లు టేప్ ఇచ్చినప్పుడు ఆయనకి మధ్యలో ఏదైనా చిన్న బీజియం ఇచ్చినా కూడా దాన్ని రాసేస్తారు. అలా రాసింది ఇదన్నమాట. ఊరు ఏరయ్యిందినో ఏరు హోరెత్తిందిలో ఆయన అందరు కోరస్ వస్తూ ఉంటుంది అన్నమాట, అందరూ స్వామివారు వస్తూ ఉంటారు. ఎందుకు జాతర అనే దాన్ని ఎంత అందంగా చెప్పేశారు. తోబుట్టు వింటికి సారెత్తుకెళ్ళే సాకెట్టుకొచ్చావా మా గడపి, ఆ సాకు పెట్టుకుని మా గడపకు వచ్చాడంట ఆయన. మాలచ్చి మగడ వెంకయ్య మాలచ్చి మగడ ఏమిచ్చి పంపాలా, నీవిచ్చిందేగా మాకున్నది. అందరు ఊర్లో తీసుకొచ్చి, అదెవరు, షీ ద రిచెస్ట్ మెన్, అక్కడ వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వస్తుంది అన్నమాట. ఆయన ఆ పాట రాసి అందులో వస్తా మాట్లాడతా, ఆ పంచకి కొడవళ్ళు నాగళ్ళు ఏం చేసినా సరే, కొడవళ్ళు చేసినా నాగళ్ళు చేసినా, అక్కడ ఏ కులం చేసినా, కులం అంటే ఉంది వృత్తి, మీది పాట కులం, నాది దర్శ కులం, ఎవరిది ఆ కులాలన్నీ అలాగ పుట్టినాయి. ఎవరు పని చేస్తుంటే ఆ కులాల్లోంచి పుట్టినాయి అన్నమాట. అక్కడ కొడవళ్ళు నాగళ్ళు ఏ వేదమైనా ఎవరి స్వేదమైనా, ఓకే వర్ణాలన్నిటి చెప్పేశారు ఆయన. ఏ వేదమైనా ఎవరి స్వేదమైనా ఆసామి సేవే కదా, వర్ణాలు ఊళ్ళు దేశాలు. సో ఇట్స్ పిన్నకిల్ ఆఫ్ రైటింగ్. అందులో ఒక పాటను పట్టుకొని అది ఇప్పుడు గీతాంజలికి మనం నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటారు అన్నమాట. ప్రస్తుతం చెప్తాను, ఇవన్నీ కూడా ఒక నోబెల్ ప్రైజ్కి అర్హత ఉన్న కంటెంట్ అన్నమాట గురువు గారి. నేను అతిశయోక్తి చెప్పటం లేదు. నీకు తెలియనిదా నేస్తమా చెంత చేరననే పంతమా నువ్వు నేనని విడిగాలేమని ఈ నా శ్వాసని నేను నమ్మించని విద్వేషం పాలించే దేశం ఉంటుందా, విద్వేషం పాలించే దేశం ఉంటుందా, విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా, ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా, అడిగావా భూగోళమా, నువ్వు చూసావా ఓ కాలమా, రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుందే చెరిపే సంకల్పం అవురా. ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా రాకాసుల మూకల్లే మార్చద పిడివాదం రాబందుల రెక్కల సడియే జీవన వేదం సాధించేదేముంది వ్యర్థ వినోదం ఈ సస్యం పండించదు మరుభూముల సేద్యం రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం ఈ పూటే ఇంకదు అందా నేటి దైన్యానికి ధైర్యం ఇద్దా రా ముందడుగేద్దా యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దున్నే చెరిపే సంకల్పం అవుదా అందరికీ సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం నీకు తెలియనిదా నేస్తమా ఎవ్వరి క్షేమం కోసం మీ మారణ హోమం చెంత చేరననే పంతమా ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తల వంచే తలపే అవుదాం ఆ తలపే మన గెలుపని అందా రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుందే చెరిపే సంకల్పం అవుదా నా ఉచ్ఛ్వాసం కవనం శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి లోహిత రైస్ కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా. సార్ మీరు ఒక్కొక్క లైన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అసలు మీకు భాష మీద ఎంత పట్టుంది. నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇవన్నీ వింటే మీకు ఒక తాపత్రయం, మీ సినిమాలన్నీ మీ కథలన్నీ అలాగే ఉంటాయి. మీరు ఒకరికొకరు దొరికినట్టుగా మీరు ఒక మంచి కథలను ఇచ్చేసి ఆయన ఒక అద్భుతమైన సాహిత్యాన్ని అంటే జనాలకు అర్థమవుతుందా లేకపోతే ఆదరిస్తా అంటే ఇలాంటి కమర్షియల్ యుగంలో మీరు అసలు ఏ ధైర్యంతో ఈ కథలు ఈ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళారు సార్? ఆ ధైర్యం నేనేంటండి, విశ్వనాథ్ గారే ఆయన మొదటి పాటగా ఇచ్చారు. విరించినవి విరచించితని అంటే 86కి 22కి తేడా ఉంది కదా సార్. ఎగ్జాక్ట్లీ. అంటే జనంకి అర్థమవుతుంది. వీ హ్యావ్ టు నో, ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్ కలెక్టివ్ నాలెడ్జ్ ఈజ్ రియల్లీ హై అండ్ నేను కృష్ణమందే జద్దంలో ఒకటి ఉంటుంది అన్నమాట. 1000 మందిలో ఎవడో ఒక్కడు చప్పట్లు కొట్టుకుని నీ అమ్మ ఇది నిజమే కదరా అనుకుంటాడు ఆ ఒక్కడి కోసం. మిగతా 999 మందికి మిగతా కావాల్సిన సరుకు ఉంది అందులో. ద్వేషం పాలించే వాట్ ఆల్ వీఆర్ గెట్టింగ్. బట్ డీప్ విత్ ఇన్ కథని సినిమాని ఇప్పుడు నేనైనా వేరే సినిమాని మొత్తం దర్శకుడు చెప్పాలనుకున్నంత చెప్పలేం. కొంతమంది కొన్ని చాలా సులువుగా చెప్తే వాట్ వీ కాల్ డీప్ కమర్షియల్ ఫిల్మ్స్ బేసికలీ సులువుగా చెప్తే అంతవరకు ఉంటాయి. బట్ దీస్ ఆర్ ఆయన సాంగ్స్ దీస్ ఆర్ షెల్ఫ్ లైఫ్ ఫర్ ఎవర్ షెల్ఫ్ లైఫ్. అండ్ ఐ సిన్సియర్లీ ఫీల్ మై ఫిల్మ్స్ హ్యావ్ షెల్ఫ్ లైఫ్ అన్నమాట. అవి వెళ్ళే కొద్దీ చూసే కొద్దీ అర్థమవుతా ఉంటాయి. అండ్ యాజ్ వీ అవాల్వ్ ద ఫిల్మ్స్ వే అవాల్వ్. అబ్సల్యూట్లీ నేను అదే అన్నాను కదా, మీ కథలకి శాస్త్రి గారు దొరికారు. శాస్త్రి గారికి మీలాంటి ఒక యంగ్స్టర్ కమింగ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇట్స్ మోర్ దెన్ 12-13 years జర్నీ. 2006 నుంచి 14 years జర్నీ అండి బేసికల్గా. నా ఆలోచన పరిధి చాలా విస్తృతమైందండి. నేను చాలా పుస్తకాలు చదవాల్సి వచ్చేది, చాలా మంది వ్యక్తుల్ని కలవాల్సి వచ్చేది, ఆర్ చాలా నేర్చుకోవాల్సి వచ్చేది. ఈయన ఒకరిని కలవటం వల్ల నాకు ఒక విస్తారమైన అనుభవం కానీ నాలెడ్జ్ కానీ అందిందన్నమాట. అది నా అదృష్టం యాక్చువల్లీ. వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ మెనీ థింగ్స్ అన్నమాట. ఫ్యాంటాస్టిక్ సార్. అయితే ఆన్ ఎ లైటర్ నోట్, కంచె ఆడియో లాంచ్లో
జస్ట్ ఫర్ ఫన్ ఇది సార్. శాస్త్రి గారు మీ మీద ఒక చిన్న కంప్లైంట్ చేశారు. అంటే మీరు ఇందాకలన్న సమయమా చెలించకే గాని, కృష్ణవందే జగద్గురంలో అరెరే పసి మనసా గాని, ఇందులోనే ఒక మంచి ఇటు అటు అటు అని చిటికెలు ఎవరివో ఇలాంటి పాటలు కానీ క్రిష్ గారు ఎక్కువ రిజిస్టర్ అవ్వకుండా చేశారేమో, ఆ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ తోటి అని. అది ఎందుకు రిజిస్టర్ అవ్వలేదండి? ఆయన 2-3 సార్లు అన్నారండి. అది ఇప్పుడు ఈరోజు మాట్లాడాం. మనం మాట్లాడితే మనం ఎక్కువ ఎందుకొరకు గురించి మాట్లాడాము, విద్వేషం పాలించే గురించి మాట్లాడుతున్నాము. బట్ ఇటు గురించి ఎక్కువ మాట్లాడలేదు, సమయ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఈ పాటలు ఇది ప్రేమ పాటలు కానీ వేరే అన్నీ ఉన్నాయి. కానీ ఐ గాట్ ఎ ఛాన్స్, ఇలాంటి పాట వచ్చే ఛాన్స్ దొరికింది కాబట్టి బయట ఫోకస్ ఎక్కువగా మ్యాక్సిమం గమ్యం రిలీజ్ అయిన తర్వాత మిగతా అన్ని మంచి పాటలు ఉన్నా కూడా ఫోకస్ అంతా ఎంతవరకు మీదకి వెళ్ళిపోయింది. సేమ్ కృష్ణవందే జగద్గురం వచ్చినప్పుడు మొత్తం కూడా దశావతారం ఎండ్లో కృష్ణవందే జగద్గురం మీద వెళ్ళిపోయింది. కంచి వచ్చేస్తే ఇలా వెళ్ళిపోయింది. సో ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, రే ఎండ్ సాంగ్ నేను ఎప్పుడు ఆయనకు ఒక పాట ఇచ్చి గమ్యం పాట అయిపోయింది, కృష్ణవందే జగద్గురం అనే సినిమా పాట ఇచ్చినప్పుడు గురుగారు తాంబూలాలు ఇచ్చాను, ఇంకా మిగతాది నేను అనకూడదు అని దండం పెట్టొచ్చాను అన్నమాట. అంటే ఒక పాటలో ఒక మెసేజ్ని చెప్పడానికో, ఒక స్టోరీని చెప్పడానికో, లేకపోతే ఒక మనిషి ఆలోచన విధానాన్ని మార్చడానికో ఉపయోగపడుతుందని మీరు నమ్ముతారా? ఆ పాటగా గురించి నేను అది నమ్మకాలు అనేది నాకు ఇతిమిద్దంగా ఇదవన్నీ ఏమి లేవండి. బట్ సినిమాలో సిచ్యువేషన్ ఇలాంటి వచ్చినప్పుడు అక్కడ ఒక పాట పెట్టాలి. ఈ పాటలో ఇప్పుడు అక్కడ పాట పెట్టాలనే ఉంటుంది చూసారండి. కృష్ణవందే జగద్గురం ఇక్కడ పాట పెట్టాలి. గమ్యంలో మామూలుగా జనరల్గా ఏంటి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ నాట్ అన్ ఐటమ్ సాంగ్, టువర్డ్స్ ద క్లైమాక్స్ ఇలాంటి పాట పెట్టడం చాలా సాహసంతో కూడిన వ్యవహారం. గమ్యం కథ రాసినప్పుడు వాళ్ళ నాన్నగారితో మాట్లాడిన తర్వాత జానకిని వెతుకుతుంటే నాకు నేను దొరుకుతున్నాను నాన్న అన్న తర్వాత ఒక పాట పెట్టాను. వీళ్ళిద్దరు బైక్ మీద వెళ్తా ఉన్నారు, నౌ దేర్ ఈస్ ఎ సాంగ్. నేను ఫస్ట్ పెట్టలేదు అది. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత మెనీ ప్లేసెస్ ఈ పాట అయిన తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, ఒక జాలీ సాంగ్ పెట్టొచ్చు. నేను షోలేలో ఒకటి మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ పెట్టుకునే ప్లేస్ ఉంది నాకు. బట్ ఐ వెయిటెడ్. అప్పుడు ఆయన పాట రాస్తే ఇంకో విధంగా ఉండేది. ఇతను ఈ క్యారెక్టర్ పరిపక్వత సాధించే వరకు వెయిట్ చేశాను. ఇతను కంప్లీట్గా గాలిసీను అభిరామ్ ఒక్కళ్ళే, ఇతన్ని కంప్లీట్గా ఇతను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. జానకి ఎలా అయితే అభిరామ్ ఉండాలనుకున్నదో అవుతుంది. అక్కడ దాకా నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఇప్పుడు ఒక పాట అనేసరికి ఆయన రాసే విధానం మొత్తం మారిపోతుంది. ఇప్పుడు అంతకుముందు అభిరామ్ గురించి, అంతకుముందు గాలిసీన్ అయితే ఒక మంచి అందమైన లల్లాయి పాట రాసుకోవచ్చు. మన ఇద్దరం ఫ్రెండ్స్ లెట్స్ ఎంజాయ్ కైండ్ అది. బట్ ఐ వెయిటెడ్ టిల్ ద ఎండ్. థర్డ్ యాక్ట్లో వస్తుంటది, ఇది పూర్తిగా మారినోడు, అది గమనించినోడు, ఓ నీ అమ్మ తండ్రి దగ్గర వీడు దొంగే, అంటే నేను దొంగని ఇది తెలుసు అయినా నాతో ప్రయాణం చేస్తున్నాడు అని గాలిసీన్ వైపు నుంచి ఇతను వాళ్ళ తండ్రికి చెప్పి వాళ్ళ ఫాదర్ కూడా ఇంకేం చెప్పలేదు. ఓ యో మై సన్, నువ్వు ఏదో బిజినెస్కి అల్లాయిపడు, నువ్వు సంథింగ్, యు ఆర్ లైక్ బుద్ధా నౌ, యు ఆర్ లైక్ గ్రేట్. అది ఇచ్చినప్పుడు అంత బలమైన సన్నివేశం ఇచ్చి, బలమైన భావం చెప్పగలిగే స్పేస్ ఇచ్చి, ఎదిగిన క్యారెక్టర్స్ని పెట్టాను అక్కడ. సో ఆయనకి అలాంటి ఛాన్స్ వచ్చింది రాయటానికి. అది రాసినప్పుడు కొన్నిసార్లు ఏంటి, పెద్ద కొడుకు చిన్న కొడుకు అవుతారు చూస్తారు, అలా అయిపోద్ది అంతే. అందరు చూసేసరికి వీడిని ముందు నుంచి అట్లా వెళ్ళి కూర్చుంటుంది. అట్ ద సేమ్ టైం సినిమా నుంచి వచ్చేటప్పుడు అది భయంకరం కూర్చొని ఉంటుంది. కథ అంతా విన్నాము. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ కంచె. ఫస్ట్ ఈశ్వర్కి ఇతనికి వీళ్ళు ట్రావెల్ అవుతా ఉన్నారు, కొంచెం సెట్ అయ్యారు, ఏదో పాట ఉంది, ఏదో సెటప్. కానీ ఇతను వెళ్ళిన తర్వాత వాడు అరే ఏమో నేను తప్పు చేశాను. ఆడియన్స్కి అప్పుడు దాకా తెలియదు సీత అనే అమ్మాయి చచ్చిపోయిందని తెలియదు. సీత చనిపోయింది ఊర్లో, ఇంత జరిగింది. వీలైతే వీడు ఈశ్వర్ని ఇంకా అసలు తన్నేయాలి, వీడిని చంపేయాలి. బట్ నో, హీ సేవ్డ్ హిమ్ అంటూ ద థింగ్. అండ్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్. ఇట్స్ సాక్రిఫైసల్ మోడ్లోకి వెళ్ళబోతుంది. అంత బలమైన భావం సినిమాలోకి వచ్చేసింది. అక్కడ పాట పెట్టాం. సో అక్కడ ఆయన రాయాలి. అదే ఇది ఇంత ముందు రాయలేరు ఆయన. ఏది విద్వేషం అంటే రాయలేరంటే ఆ స్కోప్ రాదు అక్కడ. విద్వేషం పాలించేది అక్కడ ఉంది. ఆశల స్తన్యం గురించి మాట్లాడరు, జెండాలు తల వంచే తలపే అవుదాం అనవచ్చు. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈశ్వర్తో మాట్లాడుతున్నాడు. తాను మాట్లాడుకుంటున్నాడు. ఊర్లో జరిగిన దాని నుంచి మాట్లాడుతున్నాడు. ఎప్పుడో రాసిన కులాల గురించి మాట్లాడుతున్నారు. పంచలు కంచెల గురించి మాట్లాడుతున్నారు. ఆయన కలం అక్కడ అంత ఎవాల్వ్ అయ్యి ఉంటుంది. ఇటు రాశారు ఆయన.
ఊరేరైంది రాశారు, బగబగ కూడా రాశారు, ఊర్లో జరిగే బగబగానే ఇది దేనికోసం ప్రశ్నలు రాశారు. ఇక్కడికి వచ్చేసరికి అన్నమాట. సో అది రాగానే గురుగారికి కూడా తెలిసింది, ఆయన నవ్వుతా అంటారన్నమాట. ఇది ఆడియో ఫంక్షన్లో కంప్లైంట్, అరే అబ్బాయి ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఆయన ప్రతి సినిమా ప్రమోట్ చేయాలంటే విస్తారంగా చేస్తారు కదా బేసికల్గా. సో అందుకని బట్ అక్కడ ఆ స్థాయికి వచ్చే పాటలు చాలామంది భయపడతారు. మేబీ చాలామంది అక్కడ అలాంటి సన్నివేశాలు ఇవ్వలేదు. ఇలాంటి సన్నివేశాలు ఇచ్చే అవకాశం నాకు దొరికింది. ఆయన అందుకని ఆ పాటలు అక్కడ రాయటానికి జరిగిందమ్మా. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడేలేని ఎలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో, ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్ళిపోదా, తనూటి ఉందని మనం ఎలాగా గమనించం గనక, కనగంటున్న వెలతువలో ఉన్నాం కదా, మన దరికెవరు వస్తారు కదిలించగా, ఉషస్సెలా ఉదయిస్తుందో నిషీదెలా ఎటుపోతుందో, నిదుర ఎప్పుడు నిదరవుతుందో మొదలు ఎప్పుడు మొదలవుతుందో, ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైంది. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, ఏమో అటు 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 అని నడకలు ఎక్కడికో, ఏమో పావదరే సారిని సా 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 సారిని ని గా గా రి గధ మద, పావదరే సారిని సా 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 సారిని ని గా గా రి గధ మద. పెదాల మీదుగా అదేమి గలగల పదాల మాదిరిగా, సుధల్లి చిలికిన సుమాల చినుకులానేంత మాధురిగా, ఇలాంటి వేలుగు ఇలాంటి ఆశలు ప్రపంచ భాష కదా, బలానార్థం అనేది తెలిపి నిఘంటు ఉండదుగా, కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా, వినబోతున్న సన్నాయి మేళాలుగా, సడేలేని అలజడి ఏదో ఎలా మనకి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో, ఇలాంటివి
సార్ అలాగే మృగనయన పాట అధర మధుల అదిరినదేలా, ఆ పాటలో చరణాల్లో వాడే హీరో హీరోయిన్ వాడే పదాలన్నీ కూడా యుద్ధ పరిభాషలోనే ఉంటాయి. ఇప్పుడు కాముని గెలిచే కథనము చేయగా అంటే రొమాన్స్ యుద్ధం కలిసి, సైన్యములేల మన జత చాలుగా, నీ సోయగాల సామ్రాజ్యం నా సొంతమైన ఏకాంతం, దివినే ఇలపై నిలిపింది చూడులన. అంటే ఇది అనుకుని చేసిన ఈ పాట మధ్యప్రదేశ్లో మహేశ్వర్లో షూటింగ్ జరుగుతుంది. ఆ పక్కన నదీ తీరం కూర్చొని ఉంటే ఆయన అక్కడికి వచ్చారన్నమాట. వచ్చి శాస్త్రి గారు వచ్చారు, చిరంతన్ భట్ గారు కూడా వచ్చారన్నమాట. వైల్ హి వాస్ కంపోజింగ్ ఇట్, ఆయన అక్కడ కూర్చొని రాసిన పాట అన్నమాట. అక్కడే ఈయన ఎకిమీడా పాట కూడా అలాగే, ఎకిమీడా పాటలో కూడా చాలా గమ్మత్తు ఉంటుందండి. ఇక్కడ ఈ యుద్ధ పరిభాషలో వాళ్ళు రాశారన్నమాట. అప్పుడంతా సిచ్యువేషన్ కూడా అలా ఉంటది. ఎకిమీడా నా జత విడనని వరమిడవ, తగుతోడ నా కడ కొంగున ముడిపడవ. సో ఇక్కడ తను మహారాణి, ఇతనేమో ఇక్కడ అసలు ఉండడు, యుద్ధాలని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడనమాట. సో షీ ఆస్క్డ్ ఫర్ సమ్ టైం. ఆ కొంచెం టైంలో ఎక్కడో ఈయన వేరే యుద్ధం గెలిస్తే అక్కడికి ఏమొచ్చింది, వస్తే వీళ్ళిద్దరు కలిసి మారు వేషాల్లో బయటకు వెళ్తా ఉంటారు. బయటకు వెళ్తా ఉంటే ఈ పాట అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఈ పాట వీళ్ళు లీడ్ ఉంటే అనదర్ సాంగ్ వేరే అక్కడ బుర్ర కథలాగా అక్కడ వాళ్ళ అబ్బాయికి ఏదో జరగబోతుంది అనేది తెలిసిద్ది అన్నమాట. సో ద వే ఈ మొత్తం అమ్మాయిలో ఉన్న భావాలు మొత్తం గురుగారు ఈ 2 లైన్లో రాసేసారన్నమాట. ఆమెకేముంది, నాకు నువ్వు రాజువైనా ఏమైనా నాకు అనవసరం, నేను కొంగును ముడేసుకోవాలి, నువ్వు నాకు టైం ఇవ్వు, తగుతోడా నా కడ కొంగున ముడిపడవా, నాకు టైం ఇవ్వు, వరమిడవా అంటుంది. ఇది చెప్తుంది. ఆయన ఏమంటాడు, నేను మహారాజుని కానీ నీకు బందీనయ్యానే అని చెప్పి ఆయన చెప్పేది. సో ఇదంతా శాస్త్రి గారు ఎప్పుడు పాట రాసినా సరే అప్పుడు దాకా జరిగే కథ అంతా ఆయన నీట్గా చాలా చెప్పేస్తారనమాట బేసికల్గా. అట్ ద సేమ్ టైం ఒక అందమైన ఆలుమొగలు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కంప్లీటెడ్. ఒక మహారాజు మహారాయనైనా సరే ఆమెకే అతను పెనిమిటి మాత్రమే, అది మాత్రం చూపిస్తూ మహారాజునని మరిపించే నీ మహత్తులో పడి బందీనయ్యానే ఎటెళ్తానే అన్నమాట. ఇలాగ ఒక భర్త భార్యకి ఎలా చెప్పి సర్దిపుచ్చినట్టు సర్దిపుచ్చుతాడు అనమాట బేసికల్గా. అది గౌతమిపుత్ర శాతకంలో ఇంకొక లైన్, ఇది జస్ట్ ఆయన సాహో సార్వభౌమ సాంగ్లో ఇది నాకు బాగా నచ్చిన లైన్స్ అండి. అతను శాలివాహన శకముగా అని చెప్తున్నప్పుడు కోరస్లో వచ్చిందన్నమాట, నిన్నే కన్న పుణ్యం కన్నా ఏది మిన్న కాదనుకున్న, జననికి జన్మభూమికి తగిన తనయుడు అన్న మన్నన పొందురా. గౌతమిపుత్ర శాతకర్ణి, అతను శాతకర్ణికి ముందు తన తల్లి పేరు పెట్టుకున్నారు. మనం కూపన్స్ అంటాం అన్నమాట, ప్లాట్ రాస్తున్నప్పుడు ప్లాట్ కూపన్స్ అంటాం. ఏంటంటే మన సినిమాలో ఉన్న ప్రతిదీ కూడా ఎక్కడో చోట రావాలి అన్నట్టు. ఆయన పాట రాస్తున్నప్పుడు ఎక్కడ ఏది మిస్ కాకుండా, అక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి పేరు పెట్టుకున్నందుకు ఆయన గురించి రాస్తున్నప్పుడు జన్మభూమి గురించి, జనని గురించి ఎంత ఆ పాట రాయటం అంటే జస్ట్ అలా పాట రాయటం కాదు, పాటలో చాలా 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 జొప్పించాల్సి వచ్చింది. దాన్ని ఆయన అంత అలవోకగా ఇది రాగానే అమ్మయ్య అనుకుంటాం అన్నమాట మనం బేసిక్గా. అంటే మదర్, మీ అమ్మగారైనా మా అమ్మగారైనా ఎవరు ప్రధానమంత్రి గారి అమ్మగారైనా బేసికల్గా వాట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్, అబ్బా నిన్నే కన్నా పుణ్యం కన్నా ఏది మిన్న కాదనుకున్న జననికి. జన్మభూమి కూడా అదే అన్నమాట. సో తల్లి గురించి ఆమె ఆశల గురించి భాషల గురించి ఎంత గొప్పగా చెప్పారు. శాస్త్రి గారి పాటలు అనేసరికి భావం గురించే మనం ఎక్కువ మాట్లాడతాం కదా. ఇప్పుడు ఇది శబ్ద సౌందర్యం కూడా ఎంత బాగుంది. అన్ని ఇటు అనే పాట మొత్తం చూస్తే ఎంత అద్భుతమైన శబ్ద సౌందర్యం ఉంటుంది. అదే నా క్వశ్చన్. అది మీరు ఆయన పదాల పొందిక, పదాల విరుపు, లేకపోతే ఆయన భావము పదాల పొందిక, ఈ రెండింటిని ఎట్లా సమజోడీలో ఉంటాయంటారా? అంటే భావము, అర్థం కావచ్చు, ఈ శబ్దం కావచ్చు, అన్ని కూర్చిస్తారండి ఆయన. ఆయన ఏ పాట అని చూడండి బేసికల్గా అది ప్రతిదీ ఉంటుందండి ఆయన దాంట్లో. సార్, గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారికి 100వ సినిమా, వెరీ ప్రెస్టీజియస్ మూవీ. అలాగే కంచె సినిమా, అంటే ఇవి రెండు కూడా ఒక 2 ఇంటెన్స్ స్టోరీస్ బేసికల్లీ. ఈ పాటలు మీరు ఎంత కష్టపడి ఇంత సాహిత్యాన్ని చొప్పించి కథకి, అంటే ప్రజలను అంతగా చేరాయని మీరు అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ ఎస్. ఇప్పటికి ఒక సినిమాగా చాలా గొప్పగా చేరినాయి.
పాటలు బేసికల్గా ఏంటంటే కొన్ని ఎక్కువ చేరుతాయి, కొన్ని తక్కువ చేరుతాయి అన్నమాట. ఇది ఆయన చెప్పిన పార్షియాలిటీ. సీతారామ శాస్త్రి గారు రాసిన అనేకమైన పాటలు, గొప్ప 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 పాటలు కూడా కొన్ని చేరలేదు, కొన్ని లేదు. నా దృష్టిలో ఏంటంటే ఒక పాట వింటున్నప్పుడు మనం కొన్ని పాటలు సినిమాలోకి వచ్చే పాటలు కొన్ని ఉంటాయి అన్నమాట. అది సినిమాకి అవసరం, కథని ఇక్కడి నుంచి ఇక్కడ నడిపేది. రిపీటెడ్గా వినే సాంగ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అది కొన్ని రిపీట్గా వినే సాంగ్స్ కావచ్చు, కొన్ని సినిమా కోసం అవసరమైన సాంగ్ కావచ్చు. నేను సినిమా తీస్తున్నప్పుడు రెండు కూడా బ్యాలెన్స్ అయ్యేట్టు చూసుకుంటాను. అవును. సరే, ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి అంతరిక్షం సినిమాలో అంతరిక్షయానం పాటలో ఒక చరణం శాస్త్రి గారి చేతే పాడించారు. తరాలుగా నరుడి తలపుతో తలపడుతూ ఉన్నది గగనం, వేలు కొనకు వేలాడే ప్రశ్నల నక్షత్ర తోరణం, వెన్నెలంతో చల్లనిదంటూ వెక్కిరించి జాబిలి జ్వలనం, విశ్వంతో ఎందుకీ రణం, ఏనాటిది తనకు ఈ రుణం. అవునండి. ఆయన చేత పాడించాలని ఎట్లా? ఆయన పాడినప్పుడు చాలా బాగుంది. సంకల్ప్ గారు నాకు ఈ ఆడియో పంపించారన్నమాట. తర్వాత గురుగారు పాడినప్పుడు బేసికల్గా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో అది సెలెక్ట్ ట్రిబ్యూట్. నేను చాలాసార్లు అడిగాను, గురుగారు ఇది పాడొచ్చు, ఇక్కడ ఇది పాడొచ్చు, ఇది పాడా, ఊరుకో అంటా ఉన్నారు. బట్ ఇది మాత్రం ఆయన పాడినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది, అందంగా అనిపించింది. సో వి రిక్వెస్టెడ్ అన్నమాట. నా వరకు అయితే చాలా పాటలు ఆయన దగ్గర నేను కూడా చాలా ఆయనతో స్పెండ్ చేసినప్పుడు అవి రికార్డ్ అయ్యి వచ్చేటప్పటికి దేర్ విల్ బి ఎ జనరేషన్ లాస్. దట్స్ వాట్ ఐ కాల్. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ అంటే ప్రేమ పాటల విషయం ఎలా ఉన్నా, ఇలాంటి కొంచెం భావావేశం ఎక్కువ ఉన్న పాటలు ఆయన నోట్లోంచి వచ్చిన తర్వాత కొంచెం ఆయన ఇప్పుడు గమ్మత్తుగా అంటా ఉంటారన్నమాట. ఏ పాట ఉన్నా సరే ఆయనకు ఒక ట్యూన్ ఉంటుంది అన్నమాట. ఏ పాట అయినా మోహన్ రాగంలో ఏ పాట ఉన్నా సరే ఆయన రాసుకుంటా అంటారు. గురుగారు ట్యూన్ అది కదా, ఏది పాడినా సరే అంత అద్భుతంగా అన్నమాట. అదే ఆ డిస్కషన్. నేనేనా ట్యూన్ కరెక్ట్ గా పాడడానికి నువ్వేంటారు అబ్బాయి అంటే. తల వంచుకు చూసేదేంటి నేను కడతేర్చే మన్ను, తల ఎత్తుతే కనపడుతుంది తనదాకా రమ్మను మిన్ను, ఎవరికి మన అలసిందా ఎగసిందా అలా, అలాంటిదే కాదా నీ తల అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా దానికి అంత కొత్తగా ఎట్లా చెప్పారు చూడండి. పడదోసే సంద్రపు నీలం, ఎగదోసే గగనపు నీలం, అలసిందా ఎగసిందా అలా, అలాంటిదే కాదా నీ తల ఎత్తు, తల ఎత్తు. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం,